ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. చిత్రమ్మ గారు కూడా చెప్పారు ఒకసారి, ఇలాగే ఈ సాహిత్యం ఆ సాహిత్యం పాడనని చెప్పకూడదని ఇళయరాజా సార్ చెప్పారని చెప్పి. అవును. ఇళయరాజా సార్ దగ్గర కూడా మీరు దాదాపు 10 పాటలు పాడారండి. 10, 11, 11, 12 సాంగ్స్ పాడాను. అండ్ అది కూడా మెమరబుల్ ఎక్స్పీరియన్స్ కదా చాలా. ఫస్ట్ పాటకి 7వ పాట 8వ పాట కొంచెం కంఫర్ట్ వచ్చింది ఆయనతో, లేకపోతే ఆయన సార్ చాలా స్ట్రిక్ట్ కదా? అది ఆయన చూస్తే ఎప్పుడు ఇలాగే. ఎప్పుడైనా తిట్టారండి? ఎందుకంటే నేను అదేండి నాకు పెద్ద లక్. నాకు అందరూ తిట్లు తిని ఉన్నారంట. హరిహరన్ గారు కూడా ఏదో ఒక మూవీకి, కాశీ అనే మూవీలో ఆయన తలుచుకునేది రావాలి, అది తిట్టు అని మనం తీసుకోకూడదు. వాళ్ళ మైండ్లో ఏముందో అదే కదా మనం అందరినీ పిలిచి పాడపెడుతున్నారు, అప్పుడు అది రావాలి కదా అనేటప్పుడు ఆయన్ని మనం చూసి అది నేర్చుకొని పాడాలి. కానీ అందరూ అంటారు ఇళయరాజా గారి దగ్గర మీరు ఒక్కసారి కూడా తిట్లు తీయలేదని. తిట్లు తీయలేదండి, ఎందుకంటే తిట్లు తీసేస్తే ఏడ్చిపోతాను నేను. చాలా సెన్సిటివ్ నేను, చాలా ఒకలాగా నేను. దాని తర్వాత ఆయన చూడండి, నేను ఎవరన్నా నేను తిట్టేస్తే మా ఆయన కూడా ఏదైనా ఒక్క మాట అనేస్తే 1 మంత్ మాట్లాడను. అవునా? ముఖం కూడా చూడను, ఆయన ఫేస్ కూడా చూడను నేను. అలాగే మౌనవ్రతం ఏది చేయను, ఏది చేయరా? అయితే మీ ఇదంతా తీసి పెట్టేస్తాను ఆయనకు బట్టలు. మా నెక్స్ట్ లెజెండ్స్ ఇంటర్వ్యూ, లెజెండ్ ఎవరంటే మీ వారు. అది అలా పెరిగిపోయాను నేను. సో దానివల్ల ఆయన నన్ను ఇది ఇంతవరకు అనలేదు. సో దానివల్ల ఒక 11 సాంగ్స్ 12 సాంగ్స్ పాడేశాను ఆయనకు. అది లేకుండా ఎంఎస్వి గారు ఉన్నారు కదా, ఎంఎస్ విశ్వనాథన్ గారు, ఆయనకంతా పాడతానని నేను అనుకోనే లేదు. ఎందుకంటే ఆయన ఫీల్డ్లో లేదు, ఆయన మ్యూజిక్ చేసేది ఎప్పుడో గురుగారు. ఆయన దగ్గర నుంచి ఒక పాట, డివోషనల్ మురుగర్ సాంగ్ ఒకటి, అది వల్ల మరందటం కాదు, సిడి ఆయన కుడుకువేళ ఆయన పాడాను నేను. అప్పుడు ఆయన ఎంత అదండి నెర్రకోవడం తழுంబాదు అంటారు, ఫుల్ ఏమంటారు దాన్ని, అది నెర్రకోవడం ఇరుకులే, నిండుకొండ ఇదే అవ్వద్దంట, తొడగదు. అలాంటి వాళ్ళు ఆయన పాడిన తర్వాత ఆయన ఇంజనీర్ రూమ్ నుంచి వాయిస్ రూమ్కి వచ్చి నల్ల పన్నె నల్ల ఓపెన్ వాయిస్. ఆయనకు ఓపెన్ వాయిస్ అంటే చాలా నచ్చుతుందంట. ఇప్పుడు సుశీలమ్మ, ఎల్లారీశ్వరి గారు అందరూ ఓపెన్ వాయిస్. నల్ల పన్నెమ్మ నల్లార్ప అనేసి వెళ్ళారు. అది నేను అనుకోలేదు ఆయనకు పాడతాననేసి. అది నాకు పెద్ద లెజెండరీ పీపుల్ దగ్గర మీరు అసలు ఎంత. అలాగే తెలుగులో కూడా కిరవాణి సార్ దగ్గర రాజ్కోటి గారు, దేవి గారు, చక్రి గారు, విద్యాసాగర్ గారు అందరికీ పాడేశాను నేను. పాడలేదు అంటే ఏఆర్ రెహమాన్ గారు, ఇప్పుడు ఉన్న అనిరుద్ గారు. ఇప్పుడు అనిరుద్ గారు ఇంకా ఇప్పుడిప్పుడే కాబట్టి ఎప్పుడు ఉంది కదా, ఇమాన్ గారు, తర్వాత విజయ యాంటనీ గారు, జీవి ప్రకాష్ గారు, అందరికి పాడేశాను. అందరికి టఫెస్ట్ సాంగ్ ఏమనిపించింది మీకు అన్నిట్లో? ఇన్ని 100 పాటలు పాడారు కదా అన్ని భాషలు. అంటే పాట నాకేం టఫ్ ఉండదండి, నా పిచ్చి నాకు చాలా టఫ్. ఎందుకంటే అన్ని ఆల్మోస్ట్ హై పిచ్లోనే ఉంటుంది. అవును. ఎస్ఏ రాజ్ కుమార్ గారికి ఒక పాట పాడాను, అది నైట్ 2 o'clock. నేను ఎప్పుడు 6 గంటలకు పైన రికార్డింగ్ అంటే వద్దంటాను, ఎందుకంటే చాలా లేట్ అయిపోతుంది. ఎందుకంటే అప్పుడు మన ప్రోగ్రామ్స్ ఏదైనా ఉంటుంది, దానివల్ల ఆల్మోస్ట్ పాడను. మరుసటి రోజు నేను లండన్ వెళ్ళాలి, అది ఇమీడియట్గా చేసే కావాలి అన్నారు అప్పుడు. సరే అనేసి 2 o'clock వెళ్ళి పాడాను. అది నేను పాడిన దాంట్లో చాలా హై పిచ్, అది చాలా హై పిచ్. అది పాడిన తర్వాత నేను లండన్ వెళ్ళాను కదా, అక్కడ పాడలేదు, ప్రోగ్రామే పాడలేదు, గొంతు మొత్తం పోయింది నాకు. అప్పుడు బాబాయ్ నాడ్యూల్స్ వస్తాయి ఏవో చెప్తారండి, అది ఏదో ఫుల్ క్రాక్ అయ్యి అది వచ్చి నేను కొంచెం తగ్గించి పాడతాను ఇప్పుడు శృతి. ఇంకా కూడా చాలా హైలో. శరత్ కుమార్ గారు యాక్ట్ చేసి, రంభా అండ్ శరత్ కుమార్ యాక్చువల్. ఒరే రాత్రికి వచ్చే కచేరీ అని ఇది ఇలా ఉంటుంది, దీనికన్నా ఇంకా డబుల్ ఉంటుంది. నేను ఎస్ఏ రాజ్ కుమార్ సార్ కొంచెం తగ్గించండి సార్, చాలా హైలో ఉంది సార్, పాడడం లేదు సార్, నువ్వు పాడేస్తావమ్మా, నువ్వు పాడకపోతే వేరెవరు పాడతారు అని చెప్పి పాడబెట్టేశారు. అలా అది నాకు అది టఫ్ అనేది నా రేంజే. తప్ప పాటల్లో ఎప్పుడు నాకు పెద్ద టఫ్ ఎప్పుడు లేదు.
ఇందాక మీరు ఒక పాట పాడారు, మాస్ పాట పాడితే మీకు ఉంగరం ఇచ్చారన్నారే, అలాంటి పాటలు మీరు డివోషనల్ లో చాలా పాడుంటారు కదా మాలతి గారు. ఒక్క పల్లవి అంటే మీ ఈ వైవిధ్యం వినాలి మా ప్రేక్షకులు అని చెప్పి. கல்வொன்றில் கனலாய் வந்தாய், நெற்றிக்கல் ஒன்றில் கனலாய் வந்தாய், ஆறு கமலத்தில் உருவாய் நின்றாய், ஆறு கமலத்தில் உருவாய் நின்றாய், கார்த்திகை பெண்பாலுண்டாய், திரு கார்த்திகை பெண்பாலுண்டாய், உலகன்னை அணைப்பாலே திருமேனி ஒரு சேர்ந்த தமிழ் ஞான பழம் நீயப்பா, பழம் நீயப்பா, ஞான பழம் நீயப்பா, தமிழ் ஞான பழம் நீயப்பா. ఎంత అసలు మీకు చెప్పలేనంత భక్తి ఆర్ద్రత ఉందండి. మీరు అంటే చెప్పలేను ఇంకా మాటల్లో, అంత వైబ్రేషన్ చూడండి చుట్టూ, ఏదో ఒక ఎఫెక్ట్ క్రియేట్ అయింది చుట్టూ. సో ఇలాంటి డివోషనల్ ఇప్పుడు ఇది పాడాను, బెంగళూరు రమణి అమ్మాள் మీకు తెలిసి ఉంటుంది. ఆవిడ వచ్చి వేలవా వడి వేలవా வேடனாக வந்து நின்ற வேலவா, ஓடிவா உனை நாடிவா, ஆண்டியாக வந்து நின்ற தாண்டவா. భలే భలే. సో డివోషనల్లో ఇలాంటి ఎక్కువ పాటలు ఆయన, నేను ఒట్టి ఫీమేల్ సింగర్స్ పాట మాత్రం తీసి పాడను, మేల్ సింగర్స్ పాటలు కూడా తీసి పాడతాను. ఇప్పుడు టిఎంఎస్ అయ్యా ఉన్నారు, ఆయన తిరుచెందూరిన్ கடலோரத்தில் செந்தில் நாதன் அரசாங்கம் தேடி தேடி வருவோర్కెల్లా దినముం కూடும் దైవాంశం, ఇద్దరు పాడారు. ఇద్దరిలో ఒక మేల్ ఒక ఫీమేల్ అలా పాడతాము. ఇప్పుడు ఇవన్నీ తెలుగులో పాడారా ఇలాంటి పాటలు, లేక తెలుగులో ఓన్లీ? తెలుగులో లేదండి, నేను తెలుగులో నేను డివోషనల్ ఎక్కువ లేదు, డివోషనలే పాడలేదు నేను. మీరు మీరు ఏదైనా అడిగితే కదంటే చెప్తాను. 2024లో ఒక ఆల్బమ్ చేస్తా అని ఉన్నాను నేను తెలుగులో మాత్రం ఒక డివోషనల్ ఆల్బమ్ చేయాలని ఉంది. ఎందుకంటే ఇలాంటి సాంగ్స్ ఇప్పుడు ఫోక్ లో కరప్పా కరుప్పయ్యా శబరిమలై కావల్కారా బాబా బాబా ఇలాంటి పాటలు ఇక్కడ లేదు. ఇక్కడ చేసున్నారా నాకు తెలియదు. ఇలాంటి పాటలు ఇక్కడ చేస్తే ఎలా ఉంటుంది అని ఒక ఆశ ఉంది నాకు. అంటే ఫోక్ లో చేశారు కానీ ఇంతటి ఏం చెప్పాలి, మట్టి వాసన, ఇంతటి ఒక అగరబత్తి సాంబ్రాణి అన్ని కలగలిసి వస్తున్నాయి, ఒకలాంటి ఆ టింబర్ రాదండి. అవును, ఆ టింబర్ లో వచ్చినప్పుడే అసలు మొత్తం పూనకం వచ్చినట్టు అది చేయాలని నాకు ఒక ఆశ ఉంది. ఎందుకంటే తమిళ్లో నేను ఎక్కువ పాడాను. అప్పుడు ఆల్బమ్స్ లో నన్ను పెట్టి ఒక ప్రైవేట్ సపరేట్ ఆల్బమ్ ఎక్కువ చేశారు. కందషష్ఠి కవసం ఉంది కదా, துதி போர்க்கு வல்வினை போம் துன்பம் போம், நெஞ்சில் பதிப்போர்க்கு செல்வம் பதித்து கதித்தோங்கும், நிஷ்டையும் கை கூடும் நிமனருள் காத சஷ்டி கவசம் தனை அமரரிடத்தீரவமரம் புரிந்த కుమరనడి నెంజే కురి. ఇలాంటి కేబిఎస్ అమ్మ వాయిస్లో ఒకటి, ఇలాంటి సాఫ్ట్ వాయిస్లో ఒకటి, 2 కందషష్ఠి కోసం పాడాను. ఇలాగ ఎక్కువ చేసేసాను. సో తెలుగులో ఇలాంటి ఒక ఆల్బమ్, ఇలాంటి స్పేస్ మీరు రావాలి, మీరు పాడి అలరించి అసలు జనానికి అంటే శ్రోతలకండి అసలు భక్తి పారవశ్యంలో ముంచెత్తే అన్ని గుణగణాలు భగవంతుడు మీకు ఇచ్చారండి. అసలు అంత అద్భుతంగా మీ కెరియర్. ఎందుకంటే నాకు ఇది ఒక ఫేస్, మాస్ పాటలు ఇలాంటి డాన్స్ పాటలు, కానీ ఇంకొక సైడ్ నాకు ఒక ఆడియన్స్ ఉన్నారు ఈ డివోషనల్ కనీసే. అవును, సో అది నేను పెద్ద లక్ నాకు.